ఇప్పుడు వీళ్ళు ఎలా కనెక్ట్ చేసుకోగలరు, మళ్ళీ రీకనెక్షన్ ఎట్లా సాధ్యమవుతుంది ఎవరితోటి, హూతీస్ తోటి, హెజ్బుల్లాస్ తోటి, హమాస్ తోటి? దట్ ఈస్ ద బిగ్ ఛాలెంజ్ ఫర్ ఇరాన్. ఎందుకంటే కాస్తో కూస్తో సమర్థుడని పేరున్న పెజెష్కియాన్ నోరు మూరిస్తారు, ఉన్నాడు లేదు తెలియదు, ఏమన్నా సంతకాలు పెట్టుకోవడానికి వేలుముద్రలు ఎంచుకొని పిలిపిస్తుంటారు ఆయన్ని. ఎస్, గాలిబాఫ్ అగ్రెసివ్, బట్ స్పీకర్ కెపాసిటీలో గాలిబాఫ్ ఎంతవరకు చేయగలడు? 100% కరెక్ట్. యూ హిట్ ద బుల్స్ ఐ. ఇజ్రాయెల్ అచీవ్ చేసింది ఎక్కడ అంటే వీళ్ళల్లో టాప్ లెవెల్ని ఎలిమినేట్ చేసేసారు. ఈ ఎవరైతే డెమోక్రటికల్ ఎలెక్టెడ్ పెజెష్కియాన్ కానివ్వండి, అరాక్చి కానివ్వండి, ఆర్ ఐఆర్జీసీకి ఒక డిఫరెన్సెస్ వచ్చాయి. మనం చూస్తున్నాం ట్వీట్లు, అరాక్చి ఒకటి పెడితే పెజెష్కియాన్ ఒకటి పెడితే ఐఆర్జీసీ వాళ్ళు కాదని అంటున్నారు. సో ఆ డిఫరెన్సెస్ వచ్చాయి. అంటే మేబీ ఐదర్ డిఫరెన్సెస్ ఉన్న వాళ్ళన్నా ఉండాలి, లేకపోతే లీడ్ చేస్తున్న వాళ్ళు ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళన్నా కాకుండా ఉండాలి. మనం ఇప్పుడు చూస్తున్నాం ఇరాన్ గెలిచేసింది, ఇరాన్ 1 over US అది ఇది అని అంటున్నారు. ఇప్పుడు ఇంత ఇన్ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు ఏం లీడ్ చేయగలరు? ఇఫ్ ఒకవేళ 60 day బఫర్ పీరియడే వచ్చింది అనుకుందాం, యుఎస్ రీకూప్ చేయగలుగుతుంది టు సమ్ ఎక్స్టెంట్. వాట్ కెన్ ఇరాన్ డూ? ఇప్పుడు చిన్న ఉదాహరణ అండి, మనం చైనాది మీరు ఇందాక అన్నారు కాబట్టి చెప్తాను. ఐ థింక్ సిన్స్ 2020 కోవిడ్ తర్వాత నుంచి మనం ఆల్మోస్ట్ నెలకొక వార్త చూస్తున్నాం. ఇరాన్ చైనాలో PLAలో కానివ్వండి, లేకపోతే CCPలో కానివ్వండి, వాళ్ళ పోలిట్ బ్యూరోలో ఒకళ్ళని తీసి ఇంకొకళ్ళని రిప్లేస్ చేయడం, ఒకళ్ళని తీసి ఇంకొకళ్ళని రిప్లేస్ చేయడం, ఏదో ఒకటి. మంత్రులుగా చేసిన వాళ్ళు అదృశ్యమైపోతున్నారు అక్కడ. 100% అదృశ్యమైపోతున్నారు. మన బెజవాడ సాయికృష్ణ లాగా అదృశ్యమైపోతున్నారు. కరెక్ట్. ఎందుకు అవుతున్నారంటే కరప్షన్ ఛార్జెస్ వల్ల అని అంటున్నారు. ఇలాగే నిజానికి ఏంటి ఒక థియరీ ఏముందంటే, అగైన్ వీ డోంట్ నో వాట్ ఈస్ ద రియాలిటీ. చైనా నుంచి బయటికి ఏది రాదు కాబట్టి కూ చేయాలని అనుకుంటున్నారు. అందుకనే మొత్తం షీ జిన్పింగ్ అందరినీ తప్పించేస్తున్నాడు అని అంటున్నారు. టాప్ కమాండర్స్ ని. ఇప్పుడు ఈ చైనాకి వియత్నాం వార్ తర్వాత యుద్ధానికి వెళ్ళిన అనుభవం లేదు ఎవ్వరికి. ఉన్న వాళ్ళందరినీ ఇప్పుడు జిన్పింగ్ తప్పించేశాడు. ఉన్న అనుభవం ఏమీ లేని ఉన్న వాళ్ళతోని పైన కూర్చోబెట్టి ఇప్పుడు తైవాన్ మీదకి ఎక్కడ వెళ్ళగలుగుతాడు? ఇప్పుడు మన మీదకి ఒకవేళ రావాలనుకున్న ఎలా వస్తాడు? వస్తే కనుక పరిణామాలు ఎలా ఉంటాయి? అలాంటి పరిస్థితి ఇప్పుడు ఇరాన్కు ఉంది. అనుభవం లేమనను కానీ నాయకత్వం లేమి ఉన్న వాళ్ళందరూ పైకి వచ్చినట్టయితే ఇప్పుడు అనుభవం ఎవరికి ఉంది? ఇక్కడ ఫౌజీలను నడిపించే సామర్థ్యం ఉన్న నాయకుడు అయితే చైనాలో లేడు. 100% లేడు. ఎందుకంటే తన పక్కన ఉన్నాడిని, తన నీడను కూడా షీ జిన్పింగ్ నమ్మట్లేదు. మంత్రుల్ని తీసేశాడు, కమాండర్స్ ని చంపించాడు. 100%. మీకు ఒకటి గుర్తుంటే ఆయన ఒకసారి ఏదో G7 సమ్మిట్ అంతకుముందు అలాంటి ఒక సమ్మిట్కి వెళ్ళి వచ్చేప్పుడు బీజింగ్ లో దిగల. అవును, దిగకుండా వేరే ఎయిర్పోర్ట్ లో దిగి అక్కడి నుంచి రైల్లో ట్రావెల్ చేస్తాడు. అంత ఇన్సెక్యూర్డ్ ప్రెసిడెంట్. కొన్ని ఇయర్స్ జిన్పింగ్ అసలు కంట్రీ దాటలేదు. తర్వాత వెళ్ళేప్పుడు తన క్యాబినెట్ మొత్తం తీసిపోయాడు. అవును, ఎందుకంటే లేనప్పుడు ఈయన మీద కూజ చేస్తారేమోనని. కదా, రైల్లో టాయిలెట్ దాక్కుని వచ్చాడు. అంటే ఒకటి సోవియట్ యూనియన్ లో జోసెఫ్ స్టాలిన్ వెళ్ళిపోయిన తర్వాత నికితా ఖుర్షేఫ్ అని ఒక అతను ఎవరైతే ఉన్నాడో అతను ఇలాగే తప్పించారు. సో ఎంత లేదన్నా కమ్యూనిస్ట్లేగా, సో వాళ్ళకి తెలుస్తుంది ఇలాంటివి ఎలాంటి కూల్ చేయొచ్చు అని. ఎస్, ఆ భయం ఉంది. సో అగైన్ కమింగ్ బ్యాక్ టు అవర్ ఇజ్రాయెల్ది. సో ఇప్పుడు అనుభవం ఎవరికి ఉంది? ఇప్పుడు ఎవరైతే ఐఆర్జీసీలో ఉన్నారో వాళ్ళకి అనుభవం లేదు. అనుభవం ఎటుంది? డెమోక్రటికల్ ఎలక్టెడ్ అయిన పెజెష్కియాన్ వీళ్ళకుంది. సో మేబీ వీళ్ళతోనే డీలింగ్స్ చేసుకోవచ్చు. సో ఇన్ మై ఒపీనియన్ అందరూ అనుకుంటున్నట్టుగా ఇరాన్ డిడ్ నాట్ విన్ దిస్ వార్. నేను యుఎస్ గెలిచిందని కూడా అనట్లేదు, ఇజ్రాయెల్ గెలిచిందని అస్సలు అనట్లేదు. ఎస్, ఇది అలాగే ఉంది. బట్ ఇది ఏంటంటే యుఎస్ సూపర్ పవర్ను ఒక ప్రశ్నార్థకం చేసింది. ఒక ఉదాహరణ ఏంటంటే, World War II బ్రిటన్ గెలిచిందండి. వీ నో దట్. యాక్సిస్ allied పవర్స్ లో బ్రిటన్ ఉంది, బ్రిటన్ గెలిచింది. బట్ దాని రిసోర్సెస్ ఎంత ఖర్చు పెట్టిందంటే ఇట్ లాస్ట్ ద సూపర్ పవర్ స్టేటస్. మేబీ యుఎస్ ఇప్పుడు ఆ వర్జులో ఉండి ఆస్తులన్నీ అమ్ముకున్నట్టు. 100% యుఎస్ ఇప్పుడు మేబీ అక్కడ ఉండొచ్చు. అంటే ఇమ్మీడియట్ గా పడిపోతాను కాకుండా డౌన్ ద లేన్ మనకు ఈ ఇంపాక్ట్ వాళ్ళకి కనబడచ్చు. అంటే అన్లెస్ యుఎస్ మళ్ళీ ఏమన్నా మిరాక్యులస్ గా రివైవ్ అయితే తప్ప. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే ద పాయింట్ ఈస్ ఇరాన్ గెలవలేదు, యుఎస్ గెలవలేదు, ఇజ్రాయెల్ గెలవలేదు. సో ఎవరన్నా గెలిచారు అంటే కనుక ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ రాంగ్. నో కంట్రీ వన్ దిస్ వార్. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు మన రెజ్యూమ్ చేంజ్ గురించి ఇందాక చెప్పాను, ట్రంప్ చేయాలనుకుంటున్నాడు అని. మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్న టైంలో స్పెయిన్లో స్పెయిన్ ప్రెసిడెంట్ మీద అతని వైఫ్ మీద కోర్టు ఏం ఆర్డర్లు ఇచ్చిందంటే మీరు దేశం వదిలి వెళ్ళకూడదని, కరప్షన్ ఛార్జెస్ జరుగుతున్నాయి అని చెప్పి వాళ్ళ అక్కడ కోర్టు ఆర్డర్ ఇచ్చింది.
స్పానిష్ పిఎంఏ చాలా వోకల్గా ట్రంప్కి అగెన్స్ట్ మాట్లాడుతున్నది. యూరోప్లో ఉన్న వన్ ఆఫ్ ద బిగ్ పవర్స్లో మాట్లాడడమే కాకుండా తను ఏమన్నాడంటే మేము చైనాతోని కలిసి ఉంటామని అన్నాడు. కరెంట్లీ చైనాకి యూఎస్కి మధ్య ఒక రకమైన కోల్డ్ వార్ నడుస్తున్నది తెలిసిందే. సో ఇప్పుడు మనం డాట్స్ కనెక్ట్ చేసి చూస్తే హూ ఇస్ డూయింగ్ ద రెజ్యూమ్ చేంజ్ అక్కడ స్పెయిన్లో. దాని తర్వాత నిన్న రాత్రే ట్రంప్ ఒక ట్వీట్ చేశాడు, ఏంటి కీర్ స్టార్మర్ దిగిపోతున్నాడు అని. యూకేలో కీర్ స్టార్మర్ దిగుతుంటే యుఎస్ ప్రెసిడెంట్ దాన్ని ఇంకా యూకే నుంచే కన్ఫర్మేషన్ రాలేదు, యుఎస్ కన్ఫర్మ్ చేయడం ఏంటి? అండ్ కన్ఫర్మ్ చేస్తూ ఏమన్నాడంటే ఇమిగ్రేషన్ అండ్ ఎనర్జీ విషయాల్లో వీళ్ళు సమంగా లేరు, అందుకనే అక్కడ ప్రజలు దింపుతున్నారని అన్నాడు. సో పాయింట్ ఏంటంటే ఈజ్ నెతన్యాహు గోయింగ్ ఇన్ దట్ వే. ఎందుకంటే ట్రంప్ చాలా ఓపెన్గా అన్నాడు, నీ కోర్టు కేసులు ఏవైతే ఉన్నాయో అవి ఆపుతున్నది నేను, నిన్ను కాపాడుతున్నది నేనని. జేడీ వ్యాన్స్ మీకు ఉన్న ఒకే ఒక్క ఆలై ఇప్పుడు ఉన్నది ఎవరు అంటే మేము మాత్రమే, మేము లేకపోతే మీతో ఇప్పుడు ఎవ్వరూ లేరు మీకు. మీరు మాతోని యుద్ధం చేస్తే మాకు వ్యతిరేకంగా చేసినట్టయితే మీకు ఏమొస్తుందని చెప్పి జేడీ వ్యాన్స్ అడుగుతున్నాడు. ఆన్ ద అదర్ హ్యాండ్ ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇది మంచిది కాదని చెప్పి మనకిప్పుడు నెఫ్తాలి బెనెట్ వాళ్ళ అపోజిషన్ లీడర్ అండ్ యార్ లపీడ్ ఇద్దరు కలిపి ఇద్దరు ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్స్ వీళ్ళిద్దరు కూడా ఇప్పుడు అంటున్నారు. సో అంటే సమ్హౌ నెతన్యాహుని ఎక్స్టర్నల్ నుంచి ఇంటర్నల్ నుంచి అందరూ సర్కిల్ చేస్తున్నారు బిఫోర్ ఎలక్షన్స్. ఐ థింక్ నెతన్యాహు ఈజ్ ద లాంగెస్ట్ రెయినింగ్ సర్వైవింగ్ అండ్ లాంగెస్ట్ టెన్యూర్ పిఎం. తను ఒక్కటి అచీవ్ చేసింది. ఇన్ఫాక్ట్ ట్రంపే మొన్న అన్నది ఏంటి అంటే హీ ఈజ్ ఎ సర్వైవర్, ప్రతి ఒక్క క్రైసిస్ నుంచి తను సర్వైవ్ అవుతూ వచ్చాడని అన్నారు. బట్ ఈసారి యుఎస్ అయితే బయటికి తోడున్నట్టు అనిపించట్లే. హౌ హీ విల్ ఓవర్కమ్ దట్ అనేది వన్ ఛాలెంజ్. నెంబర్ 2, ఇఫ్ ఎ రెజ్యూమ్ చేంజ్ హ్యాపెన్స్ డెమోక్రటికల్లీనా ఎలాగో అనేది చూద్దాం. అది అయినట్టయితే వచ్చిన వాళ్ళు ఇరాన్ని ఎలా కంటైన్ చేస్తారు, గల్ఫ్ నేషన్స్తో ఎలా ఉంటారు, యుఎస్ వాళ్ళతో ఎలా ఉంటుంది అనేది రెండో ఛాలెంజ్. థర్డ్ ఛాలెంజ్ ఏంటంటే ఛాలెంజ్ ఇన్ ది సెన్స్ పాసిబిలిటీ, డిస్పైట్ ఆల్ దిస్ మళ్ళీ నెతన్యాహునే గనక పిఎం అయితే అందరికీ ఆశ్చర్యం కలిగించేలా సంభవ్ ఎలాగో అలాగా నెతన్యాహునే మళ్ళీ పిఎం అయినట్టయితే ఇప్పుడు మళ్ళీ చేంజ్ రాదు. చేంజ్ రానప్పుడు హౌ దిస్ సినారియో విల్ టర్న్. ఈ వార్ కంటిన్యూ అయినట్టయితే యుఎస్ తోడు ఉంటుందా అండ్ ఇరాన్ ఎంతవరకు ఇంకా సర్వైవ్ అవుతుంది అనేది కూడా ఒక ప్రశ్న. ఒక చిన్న మనం గమనించాల్సింది ఏంటంటే లాస్ట్ ఇరాన్ అటాక్ చేసినప్పుడు ఇజ్రాయెల్ మీద 5 మిసైల్స్ వేసిందండి. ఆ 5 మిసైల్స్లో ఒక్క మిసైల్ ఇరాన్ని ఇజ్రాయెల్లో పడలే. ఎవ్రీథింగ్ వాస్ కౌంటర్డ్. అంటే ఈజ్ ఇరాన్ రన్నింగ్ అవుట్ ఆఫ్ మిసైల్స్ ఆర్ ఇరాన్ జస్ట్ మెసేజ్ ఇవ్వడానికి ఇచ్చిందా? మెసేజ్ ఇవ్వడానికి ఇచ్చినట్టయితే ఒక్కటన్నా హిట్ అవ్వాలిగా, మరి ఎందుకు హిట్ అవ్వలేదు? సో there are ambiguity on every side, there are questions, but the only thing we can come to a conclusion is no one is a winner and this war will not stop. మళ్ళీ కంటిన్యూ అవుతుంది. ఎప్పుడు అనేది మనం ఒకసారి వేచి చూడాలి. రైట్, థ్యాంక్ యూ పవన్ శ్రేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసాం కదా ఈ ఇజ్రాయెల్లో జరుగుతున్న చాలా వేగంగా చోటు చేసుకున్న పరిణామాలు. ఇద్దరు మాజీ ప్రధానమంత్రులు జట్టు కట్టి ఒక అలయన్స్గా ఏర్పడి వాళ్ళు ఇప్పుడు నెతన్యాహుకి ఛాలెంజ్ విసురుతున్నారు. ఒకవేళ ఆ ఇద్దరు మాజీ ప్రధానుల కూటమి అధికారంలోకి వస్తే గల్ఫ్ దేశాల పట్ల వాళ్ళ వైఖరి ఎలా ఉండబోతోంది, ఇరాన్ని అంశాన్ని ఎలా హ్యాండిల్ చేయబోతున్నారు, ఈ ఉగ్రవాద మూకల్ని 3 ఉన్నాయి, హూతీస్, హజ్బుల్లాస్ అండ్ హమాస్, వీటిని ఎలా డీల్ చేయబోతున్నారు వీళ్ళతోటి, ఇదొక పెద్ద ఛాలెంజ్. అండ్ అలాగే ఇజ్రాయెల్లో యుద్ధంలోకి ప్రతి ఒక్కళ్ళు వెళ్ళాలి, పుట్టిన ప్రతి ఒక్కళ్ళు యుద్ధంలోకి వెళ్ళాలి. ఈ పాలసీ వల్ల ఇజ్రాయెల్లో జనాభా తక్కువ, అంటే వెన్ కంపేర్ టు మిగిలిన ఆసియా దేశాలతో పోలిస్తే జనాభా తక్కువ. కంప్లీట్గా యుద్ధం కోసం సోల్జర్స్ని తయారు చేసి పంపిస్తుంటే రేపొద్దున అదర్ ఆస్పెక్ట్స్ కూడా ఉంటాయి. ఒక నేషన్ ప్రోగ్రెస్ అవ్వాలంటే వాటి విషయంలో. అండ్ అవినీతి ఆరోపణలు 8 నెతన్యాహు మీద ఉన్నాయి, 77 ఏళ్ళు. సో నెక్స్ట్ టైం మళ్ళీ ఆయనకు రావాలని ఉవ్విళ్ళు ఊరుతున్నా పరిస్థితులు అక్కడ అనుకూలించట్లా. కానీ దేశ సార్వభౌమాధికారం సావర్నిటీకి వచ్చేప్పటికి అందరూ ఒకటే, ఆ మాట మీద ఉంటుంది. ఇజ్రాయెల్ గొప్పతనం అది. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఈరోజు యుద్ధం చేయకపోతే రేపు ఇజ్రాయెల్ ఉండదు అని. సో ఆయన ఏమంటాడు, వీఆర్ లీడర్స్ ఆఫ్ ఇండిపెండెంట్ అండ్ ప్రౌడ్ కంట్రీస్. ఎవరి గురించి? తన గురించి, ట్రంప్ గురించి అభిప్రాయ భేదాలు వచ్చినాయి. మేము ఉండబట్టి ఈరోజు మీరు ఉన్నారని జేడీ వ్యాన్స్ అంటాం అనేది ఈయనకి చిర్రెత్తుకు వచ్చింది. క్లారిటీ ఇచ్చాడు. మరీ ఎక్కువ క్లారిటీ కావాలనుకుంటే అమెరికా ఆర్థిక వ్యవస్థ వెనక పిల్లర్స్గా నిలబడిన 5 ప్రముఖ వ్యాపార
లేకపోతే మాఫియా సామ్రాజ్య నేతలు ఒక్కసారిగా వాళ్ళ ఫైనాన్సెస్ అన్ని ఉపసంహరించుకుంటారు. కుదేలైపోతుంది అమెరికా. అలా కుదేలవుతుందా, కుప్పకూలుతుందా తేల్చుకోవాలంటే అమెరికా ఇజ్రాయెల్తో సామరస్యంగా వ్యవహరించాలనేది ఒక అబ్జర్వేషన్. ఎనీహో ఈ డెవలప్మెంట్స్ అన్నీ కూడా అన్ని దేశాలకి గుణపాఠాలే. అటు ఆసియా దేశాలు ఇప్పటిదాకా తను సూపర్ పవర్ అనుకున్న ప్రపంచ పోలీస్ సూపర్ పవర్ కాదని తేల్చేశాడు. ఆయన గెలవలేదు, ఓడలేదు. ఇరాన్ పరిస్థితి అదే, అండ్ ఇజ్రాయెల్ పరిస్థితి కూడా అదే. బట్ లెబనాన్ని మళ్ళీ తీవ్రంగా కెలుక్కోవాలనే ఒక ఆలోచనతోటి ఇజ్రాయెల్ హోమ్ మినిస్టర్ ఏమైనా ఆలోచన చేస్తుంటే మాత్రం తగదేమో. ఎందుకంటే ఈరోజు ఎక్కడో చోట పీస్ రిస్టోర్ అవ్వాలి. ఈ ఉగ్రవాద గ్రూపుల్ని ఎలా హ్యాండిల్ చేయాలనేది మొస్సాదికి తెలుసు. వాళ్ళకి వదిలేస్తే మీ ఇంటర్వెన్షన్ లేకుండా, పొలిటికల్ ఇంటర్వెన్షన్ కూడా వాళ్ళు చూసుకుంటారు. అమెరికా ఇంటర్వెన్షన్ కూడా ఉండదు.